మరొకసారి తమిళనాడు రాజకీయాలు హీటెక్కుతున్నాయి. విజయ్ హీరో సూపర్ స్టార్ విజయ్ టీవీకే పార్టీ పెట్టిన తర్వాత ఆయన ఎదుర్కొంటున్న సవాళ్ళు, త్రిషా గారితో ఉన్న రిలేషన్ మీద ఒక ఒక విమర్శలు, కామెంట్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేయడం, అలాగే కట్టుకున్న భార్య కూడా విడాకులకు అప్పీల్ చేయడం, ఇవన్నీ కూడా సర్వత్రా ఇబ్బందికర పరిస్థితులు నెలకొంటున్నాయి. అయితే ఇక్కడ స్టాలిన్ డిఎంకే అధినేత, ద్రవిడ మున్నేట్ర కళగం అధినేత కరుణానిధి, దివంగత నేత కరుణానిధి తనయుడు, పెద్ద తనయుడు స్టాలిన్కి సంబంధించి ఒక ఆర్టికల్ కూడా వచ్చింది. వరుసగా రెండోసారి సీఎం అయ్యే అదృష్టం దక్కని డిఎంకే. ఇప్పటి వరకు డిఎంకే ఇప్పుడు కూడా అమ్మ పార్టీ, జయలలిత గారి పార్టీ ఉన్నప్పుడు అన్నా డిఎంకే పార్టీకి డిఎంకేకి హోరాహోరీగా ఉండేది. ఒక 5 ఏళ్ళు డిఎంకే, ఒక 5 ఏళ్ళు ఏఐడిఎంకే, మళ్ళీ డిఎంకే, ఏఐడిఎంకే, అలాగా ప్రతి 5 ఏళ్ళు పంచుకున్నట్టుండేది. వీళ్ళు గవర్నమెంట్ వస్తూ వాళ్ళ మీద కక్ష సాధింపు, వాళ్ళ గవర్నమెంట్ వస్తూ వీళ్ళ మీద కక్ష సాధింపు జరిగేది. అయితే ఆ అదృష్టం ఇంతవరకు దక్కలేదు. ఈసారి స్టాలిన్ దాన్ని దక్కించుకుంటారా అనేది క్వశ్చన్ మార్క్. ఇక్కడ ఆ కళ నెరవేర్చాలనే పట్టుదలతో స్టాలిన్ ఉన్నారు. ఒకసారి ఇక్కడ చూడొచ్చు, ద్రవిడ మున్నేట్ర కళగం ఈ పార్టీ 1967 నుంచి తమిళనాడులో పలుమార్లు అధికారంలోకి వచ్చినా ఓ కోరిక మాత్రం నెరవేరడమే లేదు. అదే వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం రాకపోవడం. ఎంకే స్టాలిన్కు ప్రస్తుత ఎన్నికల్లో ఇదో పెద్ద సవాల్. ఎందుకంటే ఒకవైపు తమిళ పార్టీల్లో ఇప్పుడు ప్రాంతీయ పార్టీల హవా ఉంటుంది, డిఎంకే ఏఐడిఎంకే ఉంది. అయితే ఇక్కడ కరుణానిధి అంటే డిఎంకే పార్టీ ఎప్పుడు వరుసగా 10 ఏళ్ళు తమిళనాడు పరిపాలించిన దాఖలాలే లేవట. ఈ నేపథ్యంలో స్టాలిన్ చాలా సీరియస్గా తీసుకున్నారు. రీసెంట్గా కేకే సర్వేలో కూడా స్టాలిన్నే మళ్ళీ వస్తారని చెప్తున్నారు. బట్ కేకే సర్వేకి రికార్డ్స్ పరంగా చూస్తే ఆంధ్రప్రదేశ్లో చెప్పిన కేకే సర్వే తప్ప మిగతా అన్ని చోట్ల కూడా సక్సెస్ అవ్వలేదు. సో దీనిపై కూడా నమ్మే అవకాశం లేదు. మరోవైపు తమిళనాడులో టీవీకే పార్టీ ప్రభంజనం సృష్టిస్తోంది. అది బీజేపీతో అలాగే ఏఐడిఎంకేతో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో పోటీలోకి వెళితే ఖచ్చితంగా టీవీకే అధినేత విజయ్ ముఖ్యమంత్రి అవుతారు. ఏఐడిఎంకే పళనిస్వామి ఉప ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి. బీజేపీ పాగా వేస్తుందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. టీవీకేకి 35% ఓటింగ్ ఇప్పటికే నమోదయ్యే అవకాశాలు కూడా కొన్ని సర్వేలు చెప్తున్నాయి. అయితే స్టాలిన్కి కేవలం 26% ఓటింగే ఉంది అనే విమర్శలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో స్టాలిన్ వరుసగా రెండోసారి అవుతారా? భయంకరమైన పథకాలు ప్రకటించేస్తున్నారు. ఇక్కడ తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఎక్కడ కూడా పథకాలు అనేది ఒక మహమ్మారి. ఒక విధంగా చెప్పాలంటే దాని వైపు మొగ్గు చూపితే బటన్ నొక్కామే మీ అకౌంట్లో పడ్డాయి. ఎందుకండి సోమరిపోతులుగా తయారయ్యే పథకాలు కొన్ని ఇవ్వండి. వృద్ధాప్య పింఛన్లు, అంగవైకల్యం ఉన్న వాళ్ళకి ఇట్లాంటివి. కానీ ఇలాంటివి ప్రతి నిరుద్యోగులకు వృత్తి అంటే ఇంకా కష్టపడినవరా. తర్వాత అమ్మ ఒడి నాన్నబడి ఏదో తల్లి దీవెన ఏదో చేస్తున్నారో దీనికి ఎవరైతే ప్రభుత్వ పాఠశాలలు తక్కువగా చూస్తున్నారో, ఉపాధ్యాయులను విమర్శిస్తున్నారో, పాఠశాల వైన దుస్థితి మీద విమర్శిస్తున్నారో ఓన్లీ ప్రభుత్వ పాఠశాలలో చదివిన వాళ్ళకి చెప్పండి. లేదా యోగి ఆదిత్యనాథ్ గారు లాగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వాళ్ళకే ప్రభుత్వ ఉద్యోగాలను ఒక ప్రకటన ఇవ్వండి చాలు. మేబీ దాన్ని కూడా మేనేజ్ చేస్తారేమో. ప్రభుత్వ పాఠశాలలో పేరు ఉంటుంది, వీడు ఎక్కడో టెక్నో స్కూల్లో చదువుతాడు, ఆ మార్చారికి ఎవడికో పడేస్తే అయిపోయింది. ఏముంది, రిజిస్టర్లో పేరు ఉంటుందిగా. ఎవడైనా చెకింగ్ వెళ్ళినా ఈరోజు విద్యార్థి రాలేదమ్మా ఆబ్సెంట్ అని చెప్పొచ్చు. ఎవడు నమ్ముతాడు? ఎవడు నమ్మడు చెప్పండి. సో శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ఒక్కసారి తమిళనాడు రాజకీయాల ఉత్కంఠ నెలకొంది. అయితే డిఎంకే అవతరించింది 67 నుంచి క్రియాశీల రాజకీయాల్లో ఉంది. అయితే తమిళనాట ఈ పార్టీ ప్రత్యేక ముద్ర వేసుకుంది. డిఎంకే ద్రవిడ కళగం డీకే నుంచి విడిపోయి డిఎంకే అవతరించింది. అలాగే డిఎంకే నుంచి విడిపోయిన ఎంజీఆర్ నేతృత్వంలో మరో వర్గం అన్నా డిఎంకేగా ఏర్పడింది. ఇప్పుడు 2 కూటముల మధ్య ప్రధాన పోరు. రాష్ట్రంలో 62 వరకు కాంగ్రెస్ హవా నడిచిన 67 నుంచి 2 కూటముల వారే ఎవరో ఒకరు గెలిచి ముఖ్యమంత్రి అవుతున్నారు. ఎంజీఆర్ హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా ఉండటంతో పాటు జయలలిత సైతం వరుసగా 2 సార్లు చేశారు. ఈ అవకాశం కరుణానిధి హయాం నుంచి డిఎంకేకు అందని ద్రాక్షగానే ఉంది. అది డీకే అనే ద్రవిడ కళగం నుంచి విడిపోయిన 2 పార్టీలు, ఆ తల్లి నుంచి పుట్టిన ఈ 2 బిడ్డలు డిఎంకే, ఏఐడిఎంకే. అయితే అన్నా డిఎంకే నుంచి తమిళ సూపర్ స్టార్ ఒకప్పుడు మనకి అన్నగారు ఎన్టీఆర్ గారు ఎలాగో తమిళనాట అన్న ఎంజీఆర్ కూడా, ఎంజీ రామచంద్రన్ కూడా హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా అయ్యారట. ఆ తర్వాత జయలలిత గారు కూడా వరుసగా 10 ఏళ్ళు పరిపాలించిన సందర్భం కూడా ఉంది. కానీ డిఎంకేకి ఎప్పుడు కూడా వరుసగా 10 ఏళ్ళు పరిపాలించిన దాఖలాలు లేవు. దాన్ని రికార్డు బ్రేక్ చేసే విధంగా స్టాలిన్ ఈ విధంగా చర్యలకు పూనుకుంటున్నారు. అన్ని పథకాలు అనౌన్స్ చేసే పరిస్థితిలో ఉంది. ఎలాగైనా పీఠం దక్కించుకోవాలనే కసితో స్టాలిన్ పనిచేస్తున్నారు. కానీ సనాతన ధర్మ వ్యతిరేకంగా ముద్రపడ్డ స్టాలిన్
ఎంతవరకు నెగ్గుకొస్తారనేది ప్రశ్నార్థకమే. మరోవైపు విజయ్కి ఉన్న ఫ్యాన్ బేసు ఓటుగా మలుస్తుందా లేదా అనేది కూడా సర్వత్రా ఆసక్తికరమైన అంశంగా మనం ఇక్కడ చూడొచ్చు.